నువ్వు ఆమెను కాటు వేశావు. ఆ విషయాన్ని నువ్వే తీయాలి. మనం చేయబోతున్న పని చాలా ప్రమాదకరమైంది. ఎవడు నువ్వు? ఇదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఎవడు నువ్వు? మీలో ఎవరు మారు వేషంలో ఉన్నారో వాడి పని ఇక ఖతం. నేను 21 ఏళ్లుగా చాముండేశ్వరి దేవిని ఆరాధిస్తున్నాను. నాకు అమ్మ దీవెనలున్నాయి. అమ్మ దీవెనలు అంటే అర్థం తెలుసా? ఒకవేళ తెలిస్తే మీరు అర్థం చేసుకోగలరు. నా శక్తులు ఏ మోసగాడినైనా సరే మీ ముందు బయట పెట్టగలవు. చాముండేశ్వరి దేవికి జై. హ్రీం క్రీం చముండాయ నమః. హ్రీం క్రీం చముండాయ నమః. హ్రీం క్రీం చముండాయ నమః. ఇక్కడ కూర్చో నిదానంగా. ఈ మోహిని అత్తయ్య ఇదంటే ఏమిటి యార్? నిజం చెప్పాలంటే నాకు కూడా ఆవిడంటే చాలా భయం వేస్తుంది. దానికి తోడు డాడ్స్ డూప్లికేట్. నువ్వు ఆ బూడిద కుండ తీసుకుని తన వెనకాలే వెళ్ళావు కదా, మరి ఏమైంది? ఏం చూసావు నువ్వు? అక్క, అది నా నా రైట్ హ్యాండ్ లో బూడిద ఉన్న కుండ ఉంది. కరెక్ట్. నేను ఆ కుండ తీసుకుని వెళ్తున్నాను. నేను నందిని మీద ఆ బూడిదని వేయబోతుండగా అకస్మాత్తుగా నా కళ్ళ ముందు అంతా చీకటి అయిపోయింది. అచ్చం రాత్రిలో అయిపోయింది. చీకటి కమ్మేసింది. ఇంకా అక్క, నేను లేచి చూసేసరికి అక్కడ ఇద్దరు బావగారులు ఉన్నారు. ఒక మాట చెప్పనాక ఏదో తేడాగా ఉంది, ఏదో జరుగుతుంది. అవును, ఏదో అయితే మాత్రం జరుగుతుంది చిన్న. ఎవరైనా అయ్యగారి మీద దాడి చేయడానికి వచ్చారా? లేదా వాడు దొంగన? దొంగ? అరే లేదు బాబు, ఈ విషయం అంత తేలికైనది కాదు. ఇదేదో ఇచ్చాదారి నాగనాగినలో ప్లాన్ అని నాకు అనిపిస్తోంది. ఇచ్చదారు నాగనాగిని. మరింకేంటి, నువ్వే చెప్పు. ఫస్ట్ నైనా మేడం పాము కాటు వల్ల చనిపోయారు. మళ్ళీ ఆవిడ ఏ చికిత్స లేకుండానే బ్రతికారు. దాని తర్వాత అయ్యగార్ల మాయావి పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏ చిల్లర దొంగ దగ్గర మంత్రతంత్రాలు శక్తులు ఉండవు కదా. ఇవి కేవలం నాగనాగినుల దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఎవరి రూపంలో అయినా రాగలరు. చివరికి నాలా లేదా నీలా కూడా రాగలరు. అర్థమైందా? ఏదంటే అది మాట్లాడుకో. ఈ పాతకాలం కథలు ఈ రోజుల్లో చెప్పకండి. ప్రియా, నన్ను ఎందుకు అక్కడి నుండి తీసుకొచ్చావు? ప్రియా, నా మాట అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించవు? అక్కడ హీరా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నిన్ను తీసుకురాకపోతే నీ ప్రాణాలు ప్రమాదంలో పడేవి. నిన్ను రక్షించటానికి నాగమాత హీరాను నన్ను పంపారు. దీనికోసం మేమిద్దరం ఏదైనా చేస్తాం. సరే, హీరా అక్కడ ఎలా ఉన్నాడో మనం చూడొచ్చు కదా. ప్లీజ్. జై శివ్ శంభు, జై భోలేనాథ్. ఏం జరుగుతుంది? అమ్మో, భూకంపం! అమ్మా, ప్రియా, చూడు ఈమె ఎంత భయంకరమైన మంత్రాలు చదువుతుందో. అక్క, ఇప్పుడు మనమైనా ఒకే రోజులో 2 సార్లు చస్తున్నా ఏంటి? అక్క కాపాడు.
హీరాకు మన అవసరం ఉంది ప్రియ. మనం అక్కడికి వెళ్ళాలి. శివాని నువ్వు వెళ్ళకు. ఆగు శివాని. నాగమాత మీరు నాగమాత అక్కడ హీరా ఆనంద్ ఠాకూర్. నాకంతా తెలుసు శివాని. నిన్న అక్కడికి వెళ్లకుండా ఆపడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి? హీరా ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉందో తెలుసు కదా. ప్రమాదంలో ఉన్నా సరే, కానీ నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టకూడదు. నువ్వు ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చావు. నువ్వు రాజ్ జ్ఞాపక శక్తిని తిరిగి తీసుకురావాలి. వాడి హంతకులను వెతికి పట్టుకుని నాగమణిని సాధించాలి. లేదు నాగమాత, నా స్వార్థం కోసం హీరాను బలి ఇవ్వలేను. ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని ప్రాణాలు త్యాగం చేయక తప్పదు శివాని. నేను హీరాను కాపాడడానికి వెళ్తాను. నాకంతా ముందే తెలుసు. ఇది ఏదో ఇచ్చాధారి నాగనాగినుల గొడవే అని. కానీ ఇది ఎలా సాధ్యం? మన ఇంట్లో పాము పంచశీల్ బాబా ఇక్కడ మంత్రం వేశారు కదా. ఆ మంత్రం యొక్క శక్తి తగ్గిపోయింది లల్లా. లేకపోతే ఈ ఇచ్చాధారి నాగా ఇక్కడికి రాలేకపోయేది. కానీ ఇది ఎలా జరిగింది? దీన్ని ఇక్కడికి ఎవరు పంపారు? అది తెలీదు, కానీ త్వరలోనే తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కడైనా రహస్య గది ఉందా? అవును. ఈ రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాతే ఈ నాగపాము అసలు రూపాన్ని తెలుసుకోగలం. అప్పటి వరకు మనం వేచి చూడాలి. ప్రమాదం తప్పింది, అద్దు తొలగిపోలేదు. నాన్న ఏమైందన్నా? ఆ ఫ్రాడ్ గురించి తెలిసిందా? వాడెవడో మాయావి భయపడి పారిపోయాడు. అవునవును, మాయావి మాకు తెలుసు. ఎందుకంటే వాడి ఇచ్చాదారి నాగనాగినుల దూత. లేకపోతే నైనా మేడం పాము కాటు వేసిన తర్వాత కూడా. అరే నువ్వు కథలు అల్లటం ఆపి వంట చేయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడతావు. ಹೇಳು. మాకు తెలుసు, ఎందుకంటే వాడి ఇచ్చాదారి నాగనాగినుల దూత. అమ్మ మాట వినాలా లేక నాన్న మాట వినాలా? హే బజరంగ్ బలి, నువ్వే చెప్పు.
ఏంటి ఈ పరీక్ష? నాగమాత ఇలా ఎందుకు చేశారు? ఆ భయంకరమైన ఆడది ఈరాని ఏం చేస్తుందో ఏమో. నీ రాజ్ క్షేమంగా ఉన్నంత కాలం ఏమీ కాదు శివాని. నువ్వు లక్ష్యం మీద దృష్టి పెట్టు. మనం చేసే చిన్న పొరపాటు కూడా ఈ ఆట మొత్తాన్ని చెడగొడుతుంది. హీరా త్యాగం కూడా వృధా అయిపోవచ్చు. లేదు నాగమాత, నేను హీరాను బలి అవ్వనివ్వను. నువ్వింకా నాగరాణివి కాలేదు శివాని. ఆ రోజు వచ్చినప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థం కాకపోవచ్చు, నిర్ణయం తీసుకోవడం ప్రయత్నించకపోవడం మధ్య తేడా ఉంటుంది. నాకు తేడాల గురించి చెప్పకు శివాని. నీకు అప్పగించిన పని ఎలా పూర్తి చేయాలో ఆ వ్యూహం మీద దృష్టి పెట్టు. నాగమాత, గత జన్మలో నీకు జరిగినదంతా చాలా బాధాకరమైనది. ఆ రహస్యమైన నాగమణితో నీకు లోతైన సంబంధం ఉంది. ఒకవేళ అమ్మ చెప్పింది నిజమేనా? ఆ మాయావి ఇచ్చాదారి నాగుపామా, వాడితో నాకు ఏదైనా సంబంధం ఉందా? ఇదంతా ఎలా తెలుసుకోవాలి? సరే సార్, లక్ష్మణ్ వెంటనే ఆ రాశి గదిలోకి వచ్చేయి, సరేనా? అస్సలు శబ్దం చేయకు. అలాగే అయ్యగారు, ఇప్పుడే వస్తున్నాను. ఓం చముండా. ఏయ్ ఇచ్చాదార్ నాగు, నీ అసలు రూపంలోకి రా. నీ మొహం చూపించు. ఓం హ్రీం క్రీం చముండాయ నమః. 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 అక్క, ఇది అద్దు, శాంతించు. ఈ నిజం త్వరలోనే బయటపడుతుంది. ఓం హ్రీం క్రీం చముండాయ నమః. 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 అయ్యగారు, ఓం
ఓం హ్రీం క్రీం చముండాయ నమః. నా సాధనలో మొదటి దశ పూర్తి అయింది. రేపు సాయంత్రానికల్లా ఇది తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను దీంతో నిజమంతా చెప్పిస్తాను. అద్దు, అప్పటి వరకు దీన్ని ఇక్కడే ఉండనిద్దాం. పద. అక్కడ ఎవరైనా ఉన్నారా? మా భ్రమలాగా అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అద్దు. నిజంగానే ఈ ఇంటి మీద ప్రమాదపు నీడలు కమ్ముకుంటున్నాయి. మంచిదైందక్క, నువ్వు సరైన సమయానికి వచ్చావు. లేకపోతే ఏమయ్యేదో. ఎవరక్కడ? ఎవరో పామును తీసుకుని పారిపోతున్నారు. పాముతో పారిపోతున్నాడా? ఎవరక్కడ? అద్దు, వాళ్ళని ఆపు. ఆ పాము ఈ ఇంటి బయటకు వెళ్ళకూడదు. ఆగు. ఇంతకీ ఈ పాముకు సహాయం చేస్తున్నది ఎవరో? అద్దువాడెవడైనా సరే నా తేలు కాటు నుంచి తప్పించుకోలేడు. వీడి సంగతి తేలుస్తాను. అసలు ఎవడు వీడు? నా శక్తులకు సవాలు విసురుతున్నాడు. నా తంత్ర మంత్రాల నుండి తప్పించుకుని పారిపోలేడు.
ఆనంద్, ఏదో చాలా చెడు జరగబోతోంది. ఆ నాగిని మళ్ళీ తిరిగి వచ్చింది. గతసారి ఒంటరిగా వచ్చింది, ఈసారి తన సైన్యంతో వచ్చింది. మనం చూసింది రాజేనా లేక మన భ్రమ? చెక్ చేసుకోవాలి.